క్రీస్తే మనలోని మహిమ నిరీక్షణ. క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే, మరి క్రీస్తు మనలో మహిమ నిరీక్షణగా మార్చబడాలి అంటే నిరీక్షణ పర్సులు బట్టి కాదు, నిరీక్షణ చుట్టూ జరుగుతున్న సంఘటనలు బట్టి కాదు, నిరీక్షణ భావోద్వేగం బట్టి కాదు, నిరీక్షణ వ్యక్తి అయిన క్రీస్తును బట్టి. అందుకొరకే యేసు క్రీస్తు ప్రభువారే మన మహిమ నిరీక్షణ. ఎప్పుడైతే క్రీస్తు యందు మనము నిరీక్షణ కలిగి ఉంటామో, క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మన మహిమా నిరీక్షణ మనం ఎప్పుడు కలిగి ఉంటామో, క్రీస్తు ప్రభు ఎప్పుడు మారడండి. అందుకొరకే యేసు ప్రభు ఎవరంటే నిన్న నేడు నిరంతరము, త్వర చెప్పాలి, మారని దేవుడు. రెండవది, అబద్ధమాడ జాలని దేవుడు. మాటిచ్చి మాట తప్పే దేవుడు కాదు. అసాధ్యాన్ని సుసాధ్యపరిచే దేవుడు. వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే స్టోరీ మొత్తం దేని చుట్టూ తిరుగుతుందంటే వ్యక్తి 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 వ్యక్తి. ఇట్స్ ఓన్లీ అబౌట్ వన్ పర్సన్. అదే అసాధ్యాల్ని సుసాధ్యపరిచే దేవుడు.